రాష్ట్రంలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. వానాకాలం వరి కోతలు పూర్తయి కొన్ని జిల్లాల్లో యాసంగి నాట్లు పడ్డాయి. కోతలు ఆలస్యమైన చోట్ల ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు పనులు మొదలుపెట్టారు అన్నదాతలు. భూగర్భ జలాలు పెరగడంతో ఈసారి యాసంగిలోనూ ఎక్కువగా వరి సాగు అయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు. రాష్ట్రంలో యాసంగి సాగు జోరందుకుంది. ఇప్పటి వరకు 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానాకాలం వరి కోతలు పూర్తయిన జిల్లాల్లో యాసంగి నాట్లు పడ్డాయి. కోతలు ఆలస్యమైన చోట ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు పనులు మొదలుపెట్టారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో చెరువులు, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో బావుల్లోనూ సరిపడా నీళ్లున్నాయి. దీంతో యాసంగిలోనూ వరి సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఎక్కువ మంది రైతులు బోరుబావుల కింద వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు. యాసంగి వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 ఎకరాలు కాగా ఈసారి 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వానాకాలంలో రికార్డు స్థాయిలో 66,78,000 ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఇదే రిపీట్ అవుతుందంటున్నారు వ్యవసాయ నిపుణులు. యాదగిరిగుట్ట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే వరి నాట్లు వేస్తున్నారు. యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63,54,000 ఎకరాలు కాగా ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఆ తర్వాత మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 5,59,000 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాలకు చేరువైంది. యాసంగిలో వరితో పాటు మొక్కజొన్న ఎక్కువగా సాగవుతుంది. మక్కల సాగు సాధారణ సాగు కంటే మించిపోయే ఛాన్స్ ఉందంటున్నారు అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్. మిగతా అన్ని రకాల పంటలు ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో పప్పు శనగ 2 లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది. యాసంగి సాగులో ఇప్పటి వరకు వేరుశెనగ ఎక్కువగా సాగైంది. 2,62,000 సాధారణ సాగు కాగా ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంట వేశారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో వేరుశెనగ సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క జిల్లాలోనే 1,00,000 ఎకరాలకు పైగా పల్లి సాగు జరిగింది. యాసంగి సాగులో నాగర్ కర్నూల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నిజామాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాలో 2 లక్షల ఎకరాల చొప్పున, కామారెడ్డి జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంటల సాగు జరిగింది. యాసంగి మిల్లెట్స్ సాగులో జొన్న, సజ్జ పంటలే కొంతవరకు సాగవుతున్నాయి. యాసంగిలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 1,39,565 ఎకరాలు కాగా ఇప్పటి వరకు సగం మాత్రమే సాగైంది. సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 14,689 ఎకరాలు కాగా ఇప్పటి వరకు పెద్దగా నమోదు కాలేదు. ఇక కొర్రల సాగు 370 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 100 ఎకరాల్లో సాగైంది. రాగుల సాధారణ సాగు 1,058 ఎకరాలు కాగా ఇప్పటి వరకు పెద్దగా సాగు నమోదు కాలేదు. యాసంగి సాగు పనులు పలు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే షురు అయ్యాయి. కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో యాసంగి సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది.